జై భీమ్ అందరికీ వెల్కమ్ టు జై భారత్ సేన. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. సిద్ధం ఒక టైటిల్తో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భీమిలిలో నిన్న పెట్టిన మీటింగు తను ఏం చెప్పాలనుకుంటున్నాడు, తను ఎలక్షన్కి ఏ విధంగా సిద్ధపడుతున్నాడు, రాబోయే కాలంలో తను ఇంకా ఏం చేయాలనుకుంటున్నాడు, ఎలక్షన్కి ఏ విధంగా సిద్ధపడ్డాడనే విషయాన్ని ప్రతిపక్ష పార్టీలకు కానీ ప్రజలకు కానీ తెలియచేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో సిద్ధం సభ పెట్టడం జరిగింది. దానికి వైసీపీ కార్యకర్తలు కూడా అంతే వేగంగా సిద్ధపడ్డారు. అంటే తను మీటింగ్ పెట్టడంతోనే ఏ విధంగా నేను ఎలక్షన్కి వెళుతున్నాను ఒక ట్రయల్ అయితే చూపించడం జరిగింది. ఎందుకంటే నిన్న పెట్టినటువంటి సిద్ధం సభ ఒక విధంగా సక్సెస్ అయినట్టే. గతంలో ప్రభుత్వ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి మీటింగ్లు చాలా వరకు కొన్ని మైనస్లు అయినాయి, కొన్ని ప్లస్లు అయినాయి. కొన్ని మీడియా ఛానల్ అయితే ప్రజలు వెళ్ళిపోతున్నట్టుగా చూపించినాయి. ఆల్రెడీ నిన్న కూడా సభలో ప్రజలు వెళ్ళిపోతున్నట్టుగా చూపించారు. అంటే సహజంగా ఏ పార్టీ మీటింగ్ అయినా సరే ప్రజలు కొంతమంది బయట తిరుగుతుంటారు, కొంతమంది అయితే వెళ్ళిపోతుంటారు. కొన్ని వాస్తవాలు ఉంటాయి, కొంత అవాస్తవాలు ఉంటాయి. కానీ నిన్న సభ అయితే మాత్రం కొంతవరకు సక్సెస్ అయ్యారు. వాళ్ళైతే 3 లక్షలు అంటున్నారు, కానీ 1,50,000 పైన జనం అయితే వచ్చారు. ఏంటంటే ప్రభుత్వం నడిపే సభలకైతే మినిమం టార్గెట్ ఉంటుంది అమౌంట్, ఒక 25 కోట్లు, 30 కోట్లు, లేదా 15 కోట్లు. ఆ సభని ఆ విధానాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం కాకుండా ఒక పార్టీ అధినేతగా ఒక పార్టీ కండక్ట్ చేసే మీటింగ్ కాబట్టి దానికి హద్దు ఉండదు. ఇంకా 100 కోట్లు అవ్వచ్చు, 200 కోట్లు అవ్వచ్చు, 150 కోట్లు అవ్వచ్చు. మీటింగ్ ఖర్చు పెట్టినప్పుడు జనం కూడా భారీగా తరలి వస్తారనమాట. ఎప్పుడైతే డబ్బు వెచ్చించామో ఆటోమేటిక్ ఏ పార్టీకైనా సరే కొన్ని పార్టీలు స్వచ్ఛందంగా రావచ్చు అని నేను ఇక్కడ న్యూట్రల్గా చెప్తున్న విషయాన్ని మీరు గమనించుకుని, అది ఏ పార్టీ అయినా కాదు, డబ్బు వెచ్చించామా అది ఏ పార్టీ అయినా సరే జనం తండోపతండాలుగా వస్తారు. అంటే ఇక్కడ గతంలో కూడా 2019లో టీడీపీ పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు జనం కూడా చాలా ఎక్కువగా వచ్చారు. అప్పుడు ఓట్లు చూస్తే జస్ట్ 23 సీట్లుగా పరిమితమయ్యారు. జనం రావడం వేరు, ఓటింగ్ వేయడం వేరు. కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి మీటింగు ఒక సంచలనమైన చెప్పాలన్నమాట, సక్సెస్. ఎందుకంటే తను ఏం చెప్పాలనుకుంటున్నాడు, జన సమీకరణ ఏ విధంగా కూడబెట్టాలి, ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ప్రతిపక్ష పార్టీ గుండెల్లో రైలు ఏ విధంగా పరిగెట్టాలి ఈ జనాన్ని చూసి అనే విధంగా నేను సిద్ధం సభలో జనాన్ని పోగేయడం అయితే జరిగింది. ఆ విధంగానే అతని మాటలు తీరు, తను ఏ విధంగా ఎలక్షన్ చేయాలనుకుంటున్నాడు, ఎంత డబ్బు హెచ్చించి ఎలక్షన్ ఈ రాష్ట్రంలో చేయాలనుకుంటున్నాడు, ఏ విధంగా తను ప్లాన్ చేయాలనుకుంటున్నాడో ఆ మీటింగ్లు బట్టి అక్కడ ఉన్నటువంటి అతని యొక్క ఆలోచన విధానం బట్టి అతను మాట్లాడే తీరును బట్టి మనం ఒకసారి గమనించవచ్చు అనమాట. రేపు పొద్దున రాబోయే కాలంలో ఎలక్షన్ దగ్గరకు వచ్చే కొద్ది అతను ఏ విధంగా ఎలక్షన్ ముందుకెళ్తాడో నిన్న భీమిలి సభ అయితే ఒక విధంగా మనకు అర్థమవుతుంది. ఇది ట్రయల్ అనమాట, ట్రయల్ మాత్రమే, ముందున్నాయి ఇంకానే. దీన్ని బట్టి తెలుగుదేశం పార్టీ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ ఎలక్షన్ ఏదో వైసీపీకి జనాలు ఎవరు రావడం లేదు, ప్రజల్లో ఆల్రెడీ ఒక వేవ్ వెళ్ళిపోయింది, వైసీపీకి ఎవరు లేరు జనమని, ప్లస్ వైసీపీలో ఉన్నటువంటి మెయిన్ నాయకులు కూడా వెళ్ళిపోతున్నారు అనే ఊహాగానాలు అయితే ఎప్పుడైతే వచ్చినాయో నిన్న భీమిలి సభ ద్వారా మాకు కూడా జనం ఉన్నారు, ఇదిగో మేము కూడా ఎలక్షన్ సిద్ధపడతాం, ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీటింగ్లు వేరు, పార్టీ పరంగా పెట్టే మీటింగ్లు వేరు, మీరు వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోండి, కానీ నెక్స్ట్ మళ్ళీ 2024లో మేమే వస్తున్నాం, ఇదిగో జనాన్ని కూడబెట్టే సత్తా మా దగ్గర ఉంది, రేపు పొద్దుట ఎంతకైనా ఏదైనా చేసి మేము అధికారంలోకి వస్తాం అనే ఒక సంకేతాన్ని అయితే ప్రజలకి, వైసీపీ కార్యకర్తలకి, వైసీపీ నాయకులకి, ప్రతిపక్ష పార్టీలకు ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం జరిగింది. దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు కానీ పవన్ గారు కానీ ఏ విధంగా ముందుకెళ్తారన్నది చూద్దాం. ఓకే, జై భీమ్ అందరికీ. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.